హలో అందరికీ. నిన్నైతే హైదరాబాద్లో అయితే లైట్గా వర్షం పడింది నిన్న ఈవినింగ్. నాకైతే క్రేవింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. నాకు ఎగ్ దమ్ బిర్యానీ తినాలనిపించింది. సో నేనైతే ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట ఇంట్లోనే. దానికోసం అయితే నేను 4 ఎగ్స్ అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత నేను రైస్ కోసం కొన్ని రైస్ని అయితే తీసేసుకొని బాగా కడిగేసుకొని చెక్క, లవంగా, ఇలాచి, బగారాకు, ఇంకా మన కొత్తిమీర, పుదీనా వేసేసి రైస్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని, ఆ తర్వాత మసాలా కోసము, బిర్యానీ మసాలా కోసం అయితే నేను మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని తీసేసుకున్నాను. మళ్ళీ చెక్క, లవంగా, ఇలాచి, సాయి జీర, పుదీనా, ఇంకా తగినంత ఉప్పు, కారము, కొన్ని తురుముకున్న పచ్చిమిరపకాయలు అయితే పెట్టేసుకొని, పెరుగు, ఇంకా ఆ 4 ఎగ్స్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను అనమాట. కలిపేసుకున్న తర్వాత ఇంకా ఈలోపు అయితే రైస్ అయితే ఉడికిపోయింది. హాఫ్ బాయిల్ రైస్ అనమాట. హాఫ్ బాయిల్ రైస్ అయితే ఉడికిపోయింది. రైస్ ఉడికిపోయిన తర్వాత దాని మీద నిమ్మకాయ రసం అయితే పిండేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఈ కలుపుకున్న మసాలాలు అయితే రైస్ని అయితే యాడ్ చేసేసుకొని, ఇంకా ఆ రైస్ పైన నేను మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా, కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి బిర్యానీ కలర్ ఉంటుంది కదా, ఫుడ్ కలర్, ఆ కలర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా పైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసేసుకొని సో దమ్కి పెట్టి తీసేసుకున్నానండి. చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా అయితే నిన్న దమ్ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసేయండి. అలాగే నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.